నమస్తే అందరికీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టుల్లో మొదటి విడతలో 878 పోస్టులను భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే అర్హత, ఖాళీలు, ఇతర వివరాల కోసం ఇప్పుడు ఈ వీడియో చూడొచ్చు. అలాగే వెబ్సైట్ కూడా ఉంటుంది, WDCW Telangana.in మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే అశ్వారావుపేటలో 43, బూర్గంపాడులో 67, చండ్రుగొండలో 89, చెర్లలో 54, దమ్మపేటలో 133, దుమ్ముగూడెంలో 105, కొత్తగూడెంలో 36, మనుగూరులో 71, పాల్వంచలలో 68, టేకులపల్లిలో 132, ఇల్లెందులలో 80 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి మహిళా అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి, ఆ ఏరియాలోనే నివాసితులై ఉండాలి. సర్టిఫికెట్లు అయితే క్యాస్ట్ సర్టిఫికెట్, 10th సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, నివాస సర్టిఫికెట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కంపల్సరీ అనమాట. ఇవన్నీ మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎవరైతే ఇంతవరకు అప్లై చేయని వాళ్ళు ఉంటారో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అనేది భద్రాద్రి డిస్టిక్లో అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలనేది కూడా ఆ క్యాస్ట్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఎవరికైతే క్యాస్ట్ మెన్షన్ చేశారో ఆ అంగన్వాడికి ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే చేసుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళు చేసుకుంటే రిజెక్ట్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 20 ఈ నెల 20th అంటే జూలై 20th నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 1 ఆగస్ట్ వరకు. సో ఈలోపు మీరు ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని WCDW Telangana.in వెళ్ళి అందులో మీరు ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అది కూడా ఒక వీడియో ఉంటుంది, అందులో చూసి మీరు చెక్ చేసుకొని ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఓకేనా?